లూకా సువార్తలో యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్యని ఒక మాట అంటారు. ఏంటంటే, "ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది" అని అన్నాడు. అబ్రహాము తరం వేరే గదా! జక్కయ్య తరం వేరే గదా! అబ్రహాములో ఉన్నటువంటి యేసు గుణాన్ని యేసు ప్రభువారు జక్కయ్యలో చూసి ఆ మాట అన్నారు. ఏం చూసారంటే, అబ్రహాముని అప్పుడు దేవుడు నీ దేశాన్ని వదిలిపెట్టి నేను చెప్పినటువంటి దేశానికెళ్ళు అని అన్నప్పుడు మారు మాట్లాడుకున్న అబ్రహాం అక్కడ ఉన్నటువంటి తన స్నేహితుల్ని, తన బంధుగణాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి దేవుడు చెప్పినటువంటి దేశానికెళ్ళాడు. అలాగే జక్కయ్య ఇంటికొచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నవాడు జక్కయ్య ఇంటికొచ్చాడేంటి, జక్కయ్య పాపాత్ముడు గదా అని యేసుప్రభు వారి గురించి అంటున్నప్పుడు, యేసుప్రభు వారిని అన్నందుకు జక్కయ్య బాధపడి వెంటనే లెగిసి మారు మనసు పొంది ఎవరి దగ్గరైతే ఒక రూపాయి తీసుకున్నాడో వాళ్ళకి నాలుగంతలుగా తన యావదాస్తిని కూడా పేద ప్రజలకు పంచిపెట్టినట్టుగా బైబిల్ లేఖన భాగం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అబ్రహాము కుమారులు అనబడాలంటే ఏం వదిలిపెట్టుకోవాలంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, దేవునికి నచ్చనటువంటి ప్రతి పని కూడా మన నుంచి మనం వదిలేసుకోవాలి. అలా వదిలేసుకున్నప్పుడు మనం కూడా అబ్రహాము కుమారులు అనబడతాం. మన ఇంటికి కూడా రక్షణ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి రక్షణ మన కుటుంబానికి రావాలని, అలాంటి ప్రార్థనా జీవితం మనకు రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.